నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సర వేడుకల సంబరాలపై కఠినంగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. వేడుకల పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. బుధవారం నుండి నూతన సంవత్సర దినోత్సవం వరకు నగరంలో ప్రత్యేకంగా డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లను ప్రకటించారు. డిసెంబర్ 31న 100 ప్రదేశాలలో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. టీజీఐసీసీ అధికారులను ఉద్దేశించి క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరానికి భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్, మాదక ద్రవ్యాల వాడకం, శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకలను తెల్లవారుజామున 1 గంటలోపు మూసివేయాలని, మహిళల భద్రత కోసం అదనపు బలగాలు, షీ టీంలను మోహరించాలని, శాంతియుత వేడుకలను నిర్ధారించడానికి గుర్తించబడిన హాట్స్పాట్లలో నిఘా పెంచాలని కూడా వీసీ సజ్జనార్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గీత దాటితే వేటు తప్పదు అనే సూక్తి గుర్తు చేస్తూ పోలీస్ స్టేషన్లను పంచాయతీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఎవరైనా బాధ్యుడవుతారని హెచ్చరించారు. కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ ను విజయవంతంగా నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు తదితర విపత్తులను ఎదుర్కొనే సిద్ధతలో భాగంగా ఏర్పాటు చేసిన మాక్ ఎక్సర్సైజ్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగ్వన్ పాల్గొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, హోంమంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టామని, ఈ వ్యాయామంలో సందేశాలు, సైరన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా విపత్తు సంభవించిన సమయంలో ప్రజలకు హెచ్చరిక సందేశాలను పంపి అప్రమత్తం చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రాణాలు, ఆస్తి రక్షణకు జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడంలో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా వాకబుల్, మైనర్ ఇంజరీస్ ఉంటే వెళ్ళచ్చు. గ్రీన్ కోడ్ ఇంకా నార్మల్గా వెళ్ళిపోవచ్చు, వాకబుల్ వెళ్ళిపోవాలి. అట్లా డివైడ్ చేసి అవి చీప్ ఉంటాయి మ్యామ్, ఫైబర్ బోట్స్, కానీ అవి స్పేస్ ఆక్యుపై చేస్తాయి. అది ఒకటే డిసడ్వాంటేజ్. డీఫ్లెక్ట్ చేస్తే మళ్ళీ హెవీ డ్యూటీ ఉండదు మ్యామ్. ఇది పంక్చర్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ ఉంటాయి. సెకండ్ కోఆర్డినేషన్ విత్ అండ్ రెవెన్యూ community volunteers కూడా CPR training has to be taken in district level. అయితే ఇట్లా ఈ ప్రోగ్రామ్ అయిపోయినా కదా
వెనక్కి రండి ముందుకు పోకండి. ఇరిగేషన్ ఆఫీసర్ ఈ లెఫ్ట్ లెగ్ ఇంజూర్డ్ సార్. ఇది స్టెబిలైజ్ చేస్తుంది సార్. ఇట్లా ఓకే క్యారీ చేస్తారు సార్. అట్లా చేశారు అవకాశం ఉన్న వాళ్ళని తీసుకొస్తాను సార్. ఇంకా క్యాజువాలిటీ స్ట్రెచర్ ముందుకెళ్ళి ఓకే ఇది ఎక్సైజ్ గా ఇది ఎక్సైజ్ గా నాగమంటారా సార్ అడిగింది మరి సార్ రోడ్డు మీద నుంచి పంపించగలుగుతావా ఇక్కడికి? ముందుకు వెళ్ళిపోతుంది. ముందుకు పోవద్దు. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తున్నాం సార్. ప్లీజ్ క్యారీ సమగ్ర సమాచార శ్రవంతికి చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం
మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. ముచ్చటగా మూడోసారి బీద రవిచంద్రకు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడంతో జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సంబరాల విశేషాలను ఇప్పుడు చూద్దాం.